హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. బిగ్ బాస్ సీజన్ 9లో మూడో వారం కొత్త మలుపులతో అయితే మొదలవుతుంది. ఇక హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన దివ్య నిఖిత కామనర్స్కి షాకింగ్కి గురి చేసింది. అయితే వాళ్ళ బిహేవియర్ కానీ తప్పుల్ని కానీ చెప్తూ గట్టిగానే ఒక ఇచ్చిపడేసింది అనుకోవాలి. అయితే ఇక ఆ తర్వాత కెప్టెన్సీ టాస్కులు గొడవలతో సాగిపోయింది. చివరికి మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ అందరికీ మరోసారి హడలెత్తించాడు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్లో 5గురు పోటీ పడ్డారు. ఇమాన్యుయల్ గెలిచి మూడో కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత అందరూ నిద్రలో ఉండగా అర్ధరాత్రి సైరన్ మోగించి కంటెస్టెంట్లను నిద్రలేపాడు బిగ్ బాస్. దీంతో అందరూ నిద్రలేచి గార్డెన్ ఏరియాకి వచ్చారు. ఇక నా చక్రవ్యూహం మొదటి అధ్యాయంలో దివ్య ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు అందులోని మరో అధ్యయనానికి సమయం వచ్చింది అని హౌస్మేట్స్ అందరూ మీకు లభించిన ఫలాల్లోని బ్లూ అండ్ బ్లాక్ సీడ్స్ ఏం తీసుకొచ్చాయో చూశారు. సో ఇప్పుడు రెడ్ సీడ్ పొందిన వాళ్ళు వంతు అని ఎప్పుడూ లేని విధంగా రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళలో ఒకరిని హౌస్ నుంచి బయటికి పంపిద్దామని చెప్పి ప్లాన్ చేశాడు బిగ్ బాస్. దీంతో దివ్య నేను పంపిన సభ్యురాలు ఫ్లోరా ఇమ్యూనిటీని గెలుచుకున్నారు. వీళ్ళిద్దరూ కాకుండా రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళలో ఒకళ్ళని హౌస్ నుంచి బయటకు పంపించాలి అని నిర్ణయం తీసుకున్నాడు బిగ్ బాస్. అయితే దీంతో రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళు ఎవరు అంటే భరణి, హరీష్, కళ్యాణ్, డీమోన్, రాము రాథోడ్. సో వీళ్ళు మాట్లాడుకోవడానికి లోపలికి వెళ్ళారనమాట. ముందుగా హరీష్ అయితే సంజన పేరు చెప్పాడు. ఇక బిగ్ బాస్ షో దొంగతనాల షో అనిపించుకోవడం ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆమె సేఫ్ గేమ్ ఆడుతుందని రాము కూడా అన్నాడు. సంజన తర్వాత సెకండ్ ఆప్షన్ ఎవరి పేరు చెప్తారు అని భరణ్ అడిగితే నాకెవరూ కనబడట్లేదు అంటూ హరీష్ చెప్పాడు. దీంతో సంజన పేరు డిసైడ్ చేద్దామా అని కళ్యాణ్ కూడా అన్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ ముందు సంజన పేరు చెప్పాడు హరీష్. ఇక ఆవిడ ఎమోషన్స్తో ప్లే చేయడం చేస్తున్నారని చెప్పి డీమోన్ పవన్ కూడా అన్నాడు. దివ్య గారిని పర్సనల్ టార్గెట్ చేసి మరీ ఆవిడకు సంబంధించిన కాస్ట్యూమ్స్ దాచేయడం నచ్చలేదు అంటూ రీజన్ చెప్పాడు. ఇక అందరూ మాట్లాడక నేను మాట్లాడొచ్చా అంటూ సంజన తన అభిప్రాయం చెప్పుకొచ్చింది. దివ్య వస్తువుల దొంగతనంలో నేను ఒంటరిగా లేను కదా, వాళ్ళకి నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నానా నాకు తెలియట్లేదు అని చెప్పి దివ్య అన్నది. ఈరోజు నాకు దివ్య 3rd ర్యాంక్ ఇచ్చింది. నేను 3rd ప్లేస్లో ఉన్నాను కాబట్టి తను నన్ను స్ట్రాంగ్గా ఉందని పక్కకి జరిపేస్తే మా దారి క్లియర్ అవుతుందని అనుకున్నారో ఏమో, కాంపిటీషన్లో నన్ను కార్నర్ చేసి బయటకు పంపిస్తున్నారా నాకు తెలియదు. నేను ఎవరిని పర్సనల్గా హర్ట్ చేయలేదు. నా దగ్గరకు వచ్చి అటాక్ చేస్తే నేను డిఫెండ్ చేసుకున్నా అని చెప్పి చెప్పుకొచ్చింది. అండ్ నన్ను క్లియర్గా కార్నర్ చేస్తున్నట్లుగా అర్థమవుతుందని. బట్ తను మాత్రం షో కోసం ఒక 100 కాదు 500% తన పర్సంటేజ్ అనేది ఇచ్చిందని చెప్పి తన ఆట అనేది ఆడిందని చెప్పుకొచ్చింది సంజన. ఇక సంజన మిడ్ వీక్ ఎలిమినేషన్ కావడంతో ఇమాన్యుయల్ వెక్కి మరీ ఏడ్చారు. నువ్వు ఏడిస్తే నేను కూడా ఏడుస్తా చూడు, నాకు బయట ఇంకొక బిడ్డ కూడా ఉన్నాడు, నేను పోయి తనని చూడాలని ఉందేమో, నువ్వు టైగర్ ఏడవకూడదు అని ఒంటరిగా పోతున్నాను, నీతో అందరూ ఉన్నారు అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది సంజన. ఇక ఆ తర్వాత ఇమాన్యుయల్ కూడా మరింత ఎమోషనల్ అయిపోయాడు. సో నేను షో కోసం ఏదో ఒకటి చేస్తాను, అది నెగిటివ్ అయినా పర్లేదు, నా తప్పులు నీ మీద పడకూడదు అంటూ తన తప్పు చేసేటప్పుడు నన్ను దగ్గరికి రానివ్వలేదు అనుకుంటూ ఇమ్ము కూడా ఏడుస్తున్నాడు. ఇదంతా కూడా సంజన సీక్రెట్ రూమ్లో నుంచి చూస్తుంది. ఆ తర్వాత ఆ 5గురు డిస్కస్ చేసిన వీడియో కావాలని రిక్వెస్ట్ చేస్తుంది సంజన. ఇక వచ్చిన 2 వారాలు కంటిన్యూగా రాత్రంతా కూడా ఏడ్చింది. అందుకే ఆమెను అరగంట నవ్వించి పడుకోబెట్టడం స్టార్ట్ చేశాను. అప్పుడు పడుకునేది పిల్లల్ని మిస్ అవుతున్నాను అనేది, కానీ ఆ బాధ ఎప్పుడూ చూపించలేదు అని చెప్తూ ఏడ్చాడు ఇమాన్యుయల్. అయితే ఆ తర్వాత భరణి మాట్లాడుతూ ఆమె తిరిగి వస్తుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అని ఇమ్ముతో అన్నాడు. సో సీక్రెట్ హౌస్లో ఉంటారు, మళ్ళీ వస్తారు అని హరీష్ సైతం రాముతో అన్నాడు. అట్లా మళ్ళీ కనిపిస్తుంది. సో ఇలా క్రియేట్ అవుతుందని అనుకుంటే ఇక్కడ ఎవరు తగ్గరు, కానీ మనకి అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే మైండ్ సెట్ లేదు అని రాము అనడంతో హరీష్ కూడా అవును అని అన్నాడు. మరి చూడాలి సంజన సీక్రెట్ రూమ్లో నుంచి ఎవరెవరిని ఏ విధంగా అబ్జర్వ్ చేస్తుంది, ఎవరి కోణాలు అనేవి బయటపడిపోతున్నాయి అనేది.